నమస్కారం. నేను మీ అంబటి సుధాకర్ మాట్లాడుతున్నాను. సన్ ఆఫ్ ఏఎల్ మల్లయ్య గారి అబ్బాయిని. రేపు నర్సింహంగట్ల గ్రామంలో నర్సింహట్ల మత్స్య సహకార సంఘం యొక్క మత్స్య సహకార సంఘం ఎలక్షన్స్ రేపు ఉన్నాయి కాబట్టి కుల బంధువులందరికీ నా మనవి రిక్వెస్ట్. న్యాయానికి అన్యాయానికి జరుగుతున్న యుద్ధం ఇది. గత కొన్ని సంవత్సరాల నుండి ఎవరెవరు ఏం చేశారో మీ అందరికీ తెలుసు. మేము గత 40-50 సంవత్సరాల నుంచి సంఘానికి, సొసైటీకి, గ్రామానికి ఎన్నో సేవలు చేస్తూనే ఉన్నాం. 2 చెరువులు వేయించిన ఘనత కీర్తిశేషులు శ్రీ ఏఎల్ మల్లయ్య గారిది. ఒకటి గంగాదేవి చెరువు, ఇంకోటి కొత్త చెరువు. గతంలో ఉన్న పెద్ద మనుషులందరికీ తెలుసు. ఇప్పుడున్న యూత్ పిల్లలకు తెలియదు. తెలుసుకోవడం ముఖ్య విషయం కాబట్టి మీ ముందుకు నేను ఈ వీడియో ద్వారా వస్తున్నాను. యువతను తప్పు పట్టించకూడదు. పెద్దవాళ్ళు కొంతమంది తప్పులు చేసి కప్పిపుచ్చుకోవడానికి ఎన్నో ప్రలోభాలకు తావు ఉండకుండా, వారి మాటలకు లొంగకుండా ధైర్యంగా, న్యాయబద్ధంగా రేపు జరిగే ఎలక్షన్స్లో ఓటు వేసి గెలిపించగలరని కోరుకుంటున్నాను. మీకు తెలుసు, నేను వాళ్ళ పేర్లు చెప్పను. వాళ్ళు ఎన్ని లంగ పనులు, దొంగ పనులు చేసినా కానీ సంఘం సభ్యత్వాలకు 4 లక్షలు ఖర్చు చేశారు. గతంలో 5 లక్షల డబ్బులు చెరువులలో ఇసుకిచ్చిన డబ్బులు మాయం చేశారు. మళ్ళీ మొన్న 2003లో కూడా 2 చెరువుల డబ్బులు కూడా స్వాహా చేశారు. మళ్ళీ ఏదో పెద్ద ఎత్తుగడ వేసుకుంటూ అదేదో మేము చేసాము, ఇదేదో చేసాము, సంఘ భవనం మేము కట్టామంటే మీరు కట్టింది కాదు. అది గతంలో మన పాత పెద్ద మనుషులంతా ల్యాండ్ కొని పెట్టారు. దాని తర్వాత ఏఎల్ మల్లయ్య గారు 1,75,000 ఆపారు ఆ చెక్కు, సొసైటీ డబ్బులు. ఆ డబ్బులు వేయడము, అంబటి అంజయ్య దగ్గరికి 2-3 లక్షలు తీసుకొని ఆ డబ్బులు కూడా వాళ్ళకి ఇవ్వకుండా, సొసైటీ అధ్యక్షులని చెప్పుకున్న తిరుగుతున్న వాళ్ళకి ఇవ్వకుండా ఆపి, ఆ డబ్బులతోటి ఆ స్థలాన్ని క్లీనప్ చేసి గోడలు కట్టి ప్లస్ మళ్ళీ దాంట్లో బోర్ వేయడం జరిగింది. దాని తర్వాత అందరూ కలిసి తలా కొద్దిగా ఫండ్స్ కలెక్ట్ చేయడం వల్ల అది ఇప్పుడు స్లాబ్కి వచ్చింది. ఓ పెద్ద మనిషి స్లాబులు అన్నీ కట్టించేసి అధ్యక్ష పదవి కావాలని బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. ఆ పెద్ద మనిషి మీ అందరికీ తెలుసు. సో ఇక పేరు చెప్పడం అవసరం లేదు. ఆ పెద్ద మనిషి గత ఎన్ని సంవత్సరాల నుంచి ఎక్కడున్నాడో తెలియదు, లక్షల కోట్లు సంపాదించాడు. ఆ డబ్బులతోటి ఉన్నదాన్ని విర్రవీగుతున్నాడు. విర్రవీగనియండి, చూద్దాం. ఇప్పుడు న్యాయబద్ధంగా మేము పోరాడుతున్నాం. ఎలక్షన్స్ జరుగుతున్నాయి. దానిలో దగ్గర 150-160 మంది ఓటర్లు ఉన్నారు. గతంలో పూర్వము ఉన్నది ఓటర్ల లిస్టు 26. దాని తర్వాత ఎవరు చెప్పకుండా, మీటింగ్ పెట్టకుండా, తీర్మానం చేయకుండా, తీర్మానం పుస్తకాలు చూపించకుండా లోపల మొత్తం గుడుపుటాన్ని చేసి బావబామ్మరుదులు చక్రం దిద్దామని చూసారు. దాంట్లో కొంతమంది బలిపశువులు అయ్యారు. అయినా వాళ్ళు కూడా మారట్లేదు. ఇప్పటికైనా సమయం మించిపోలేదు. సో ఆ దొంగలకు లంగలకు వేయకుండా న్యాయబద్ధంగా పోరాటం చేస్తున్నాం. మేము జేబులోకి వెళ్ళి 10 రూపాయలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు 50 సంవత్సరాల నుంచి ఆ చెరువులో 2 చెరువులకి వెళ్ళి ఒక చేప తినలేదు, ఒక రూపాయి తినలేదు. మేము మా ఏఎల్ మల్లయ్య ఫ్యామిలీ ద్వారా నేను చెప్తున్నా, మీ అందరూ విన్నవించుకుంటున్నా. ఈ మాధ్యమం వల్ల మీకు మరోసారి చెప్తున్నా, రేపు జరగబోయే ఎలక్షన్ చాలా కీలకమైనవి. డబ్బుకు లొంగకండి, మందుకు బానిస కాకండి, వాళ్ళు చెప్పే మాటలకు లొంగకండి. ధైర్యంగా, సాహసంగా, న్యాయబద్ధంగా నమ్మి ఓటు వేయండి. ఆ నమ్మకాన్ని వమ్ము చేయము. జై గంగాపుత్ర, జై బెస్తా, జై నర్సింగ్ భట్ల. థ్యాంక్ యూ.